ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముందు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళటం, ఎన్నికలకు వెళ్ళి ప్రజల చేత ఎన్నికై గెలవటం, లేదు అంటే దేశం విడిచి పారిపోవడం, లేదా తన దేశంలో ఉన్న సైన్యాన్నంతా తన వెనకాల పెట్టుకుని యూరప్ సమాజాన్ని ఒప్పించి యుద్ధం చేయడం. రష్యాతో యుద్ధం చేసే సీన్ లేదు. ఈ దఫా అవసరమైతే రష్యా కాయిదాలు ఇచ్చి మరి ఉక్రెయిన్ని దెబ్బతీయమని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉక్రెయిన్కి ఇప్పుడు యూరప్ దేశాలు ఏమి సహకరించవు. అదే సందర్భంలో ఇప్పుడు అమెరికా మాట వినకపోతే వెంటాడి వేటాడతారు, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు కనుక ఉక్రెయిన్లో ఎవడన్నా తిరుగుబాటు చేస్తే ఈ జెలెన్స్కీ మీదన అతనికి అమెరికా సహకరిస్తుంది. అర్జెంటుగా అమెరికా చెప్పినట్టు వినేసి యుద్ధ విరమణ చేసేసి అక్కడ ఎన్నికలు పెట్టేసి ప్రజల చేత ఎన్నికై ఉంటే అతను బతికేస్తాడు. లేదు అంటే కనుక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి సేవ్ అవ్వాలంటే రష్యాలోనో చైనాలోనో ఉంటేనేమో చివరికి అక్కడ ఏ కూలీలుగానే చేరుస్తారు ఇతను తీసుకుపోయి. ఎందుకంటే వాళ్ళు దగ్గరికి తీసుకున్న తర్వాతన వాళ్ళని బానిసలుగానే మారుస్తారు, పాలకుల్ని సైతం. అదే సందర్భంలో అమెరికా యూరప్ దేశాలు ఈయన పట్టించుకో. ఇప్పుడు పెద్ద సమస్య.